హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్లు రేపటి నుంచి అభ్యర్థులకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షల షెడ్యూల్లో ఎటువంటి మార్పు ఉండదు అనే విషయం మనందరికి కూడా అర్థమవుతోంది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు జరగబోతున్నాయి. మరి ఈ నెల 25వ తేదీన మాక్ టెస్ట్ కు సంబంధించినటువంటి లింక్స్ ను విడుదల చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపటి నుంచి ఏపీ మెగా డిఎస్సి హాల్ టికెట్స్ ను విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రేపటి నుంచి ఏపీ మెగా డిఎస్సి హాల్ టికెట్లు డిఎస్సి 2025కు భారీగా పోటీ నెలకొంది. దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో హాల్ టికెట్లను ఈ నెల 30 నుంచి విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఏప్రిల్ 20 నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఇప్పటికే స్వీకరించగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 16,347 పోస్టులకు గాను 5.67 లక్షల మంది దరఖాస్తు చేశారు. 6 ఏళ్ల నుంచి డిఎస్సి భర్తీ ప్రక్రియ లేకపోవడంతో అభ్యర్థులు వాటిపైనే ఆధారపడి పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి ప్రకటన చేసినప్పటికీ దాని నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఏడాది పూర్తయింది. పరీక్షలకు సమయం సరిపోదని, కనీసం 90 రోజుల సమయం ఉండాలని, తెలంగాణ రాష్ట్రం తరహాగా జనరల్ అభ్యర్థుల వయసును 47 ఏళ్లకు పెంచాలంటూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ డిఎస్సి షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పింది. దీంతో ఇక డిఎస్సికి దరఖాస్తు చేసిన వారంతా పరీక్షలకు సన్నద్ధం కావడం అనివార్యమైంది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు నెల రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. డిఎస్సిలో టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా టెట్ వెయిటేజీ 20% ఉంటుంది. ఇక మిగిలిన పోస్టులైనటువంటి ప్రిన్సిపల్, పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. మొత్తానికి జూన్ 6 నుంచి జూలై 6 వరకు మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించిన హాల్ టికెట్లు ఈ నెల 30వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. అంటే రేపటి నుంచే హాల్ టికెట్లు డిఎస్సి వెబ్సైట్ లో రాబోతున్నాయి. మొత్తం 16,347 పోస్టులకు 5.67 లక్షల మంది దరఖాస్తు చేశారు. అంటే దాదాపుగా ఒక్కొక్క పోస్టుకు 35 మంది దాకా పోటీ పడబోతున్నారు. మరి డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ ని మనం ఒకసారి గమనిస్తే ఏప్రిల్ 20న నోటిఫికేషన్ విడుదలైతే ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇక మే 20వ తేదీ ఆన్లైన్ లో మాక్ టెస్ట్లు అనేవి విడుదల చేశారు. ఇక హాల్ టికెట్స్ అనేవి మే 30వ తేదీన రాబోతున్నాయి. ఇక జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు జరగబోతున్నాయి. ఇక పరీక్షలు ప్రారంభమైన తర్వాత 2 రోజులకు ఇనీషియల్ కీస్ ను విడుదల చేస్తారు. ఇనీషియల్ కీ విడుదలైన తర్వాత వారం రోజుల పాటు అబ్జెక్షన్స్ అనేవి స్వీకరిస్తారు. ఇక అబ్జెక్షన్ స్వీకరించిన తర్వాత ఫైనల్ కీ విడుదల చేస్తారు. ఇక ఫైనల్ కీ వచ్చిన తర్వాత ఫలితాలు అనేవి కూడా విడుదల చేయబోతున్నారు. మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా మరి ఆగస్టు కంతా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు కల్లా అభ్యర్థులు మరి పాఠశాలల్లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్స్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.